హాయ్ ఫ్రెండ్స్, ఊరు వచ్చిన తర్వాత రెండో రోజండి. గోదావరి అవతల పని ఉంటే ప్రొద్దుటే రెడీ అయిపోయి బయలుదేరుతున్నాము. ఆ బండి మా నాన్నదండి. ఇంకా నేను ఊరు వచ్చినప్పుడు నాకు పని పడుతుంది కదా, ఎక్కడికైనా తిరగాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంకా ఆ బండి మీదే వెళ్తామన్నమాట. ఇంకా ఎవరికి ఇవ్వలేదు, అమ్మలేదు కూడా. ఎందుకంటే మనకి ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళని అడగడం కన్నా మన బండి మనం ఉంచుకోవడం బెటర్ కదా అని అక్కడ బండి ఉంచేసాము. అలాగా ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగుండగా పంతుల ముసలమ్మ గుడి, అమ్మవారి గుడి ఉందండి. ఇంకా దండం పెట్టుకొని బయలుదేరుతాము. ఇంకా గోదావరి అవతలకి వెళ్ళే ముందు ఇక్కడ మీకు ఒక గుడి, మంచి ఫేమస్ అయిన గుడి చూపిందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఈ ఊరు పేరు లక్ష్మణేశ్వరం అండి. ఎలా వచ్చిందంటే ఆ పేరు, ఈ ఊరు లక్ష్మణుడు వచ్చినప్పుడు అంట ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠాపించారంట. చాలా పెద్ద ఫేమస్ అయిన గుడి. ఇక్కడ శివరాత్రి అది చాలా ఉత్సవాలు అవి చాలా బాగా జరుగుతాయండి. ఎంత బాగా జరుగుతుందంటే ఇటుపక్క అటుపక్క ప్లేస్ చూసారా ఎంత పెద్దదో, ఎంత బాగా జరుగుతుందండి. తీర్థం అంటే చాలా చాలా బాగా జరుగుతుంది. ఎక్కడ లేని జనం అంతా వస్తారనమాట. మా పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ 2-3 ఉంటారండి. మా పెద్దమ్మలు 2, మా చిన్నమ్మ వాళ్ళందరూ కూడా అంటే శివరాత్రి తీర్థానికి మొత్తం అందరినీ పిలుస్తారనమాట. మా మావయ్యని, అత్తయ్యని అందరినీ కూడా పిలిచేవారు. మా చిన్నప్పుడు అందరం వచ్చేవాళ్ళము. చక్కగా ఇంటికాడ అదే సరదాగా భోజనాలు అవి తిని అప్పుడు ఈ గుడికి వచ్చి దర్శనం అయ్యి చేసుకునేవాళ్ళం అనమాట. చాలా బాగుండేది. గుడి చూసారా ఎంత బాగుందో. అప్పుడులో అయితే తెల్లగా ఉత్తి వైట్ సున్నం వేసేవారు అనమాట. ఇప్పుడు కలర్ఫుల్గా కొత్తగా వేసారు. ఇప్పుడు పెయింట్ అది వేసారు. అంతకుముందు కూడా ఇలాగే వేసినట్టు ఉన్నారు, నేను చూడలేదు. ఇప్పుడు అయితే ఇలా వేసారు. చాలా బాగుంది గుడి అయితే అండి. చూడండి, మీకు చుట్టూ చూపిద్దామని చెప్పేసి ఇలా చుట్టూ తిరుగుతున్నాము. ఇక్కడ నాగ దేవతలు 2 పడగిప్పినట్టు ఒక విగ్రహం ఉంది. మీకు అక్కడ గుడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి అక్కడ చూపిద్దామని వెళ్తున్నాను. అక్కడ పాము పుట్ట కూడా ఉందండి. అసలు ఆ పాము పుట్ట కాడ మీకు నిజమైన పాము అయితే చూపిస్తాను ఇప్పుడు. నేను పెద్ద షాక్. నేను అసలు దగ్గరికి వెళ్ళలేదు, మా వారు తీశారనమాట. అది కూడా వీడియో ఫుల్గా బయట లేదు అది. ఇంక ఇక్కడ దండం పెట్టుకొని ఆ పుట్టగాడికి వెళ్ళి దండం పెట్టుకుందామని వెళ్తే ఇట్రా 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 అంటున్నారు. ఏంటి చెప్పండి అంటే ఇక్కడ పాముంది అంటే బాబోయ్ నేను రాను అంటున్నాను అనమాట. అది లోపలికి ఎక్కడ ఉంది, తల బయట పెట్టింది చూడు, వచ్చి ఇప్పుడు ఇలాంటిటప్పుడు అంటున్నారు అనమాట డాడీ. బాబోయ్ నేను మీరు తీసుకొని కావాలి అని చెప్పేసి సెల్ ఇచ్చేసి నేను అటు దూరం వెళ్ళిపోయాను మాది. కానీ ఇక్కడ ఇదిగో పలగ్గా ఉంది చూడు, లోపల ఉందన్నమాట. తల బయటికి పెట్టింది లైట్గా. సరిగ్గా చూసి స్క్రీన్ ఆఫ్ చేసి చూస్తే కనపడుతుంది అది. ఇంకా అక్కడ చూసి నేను కొంచెం దూరం వచ్చేసాను అనమాట. బాబోయ్ మీరు ఏంటి అలా పిలుస్తున్నారు అనేసి అనుకుంటా వచ్చేసాను. ఇక్కడ అయితే నువ్వు చూసావా మాది, చూడు ఎంత బాగుందో. అప్పుడులో ఇక్కడ కాలు కడుక్కొని గుడి లోపలికి వెళ్ళేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు అదంతా మూసి మోటార్లు పెట్టేశారు. ఇప్పుడు అందరూ అదే కదా చేస్తున్నారు. ఇంకా చేతలతో తోడుకో అక్కర్ లేకుండా మోటార్లు పెట్టేయటమే ప్రతిదీ. ఇంకా అది వాడటం కింద ఏదో బోధి టైప్ అయిపోతుంది. అలా వాటర్ అది తోడుతా ఉంటే నీళ్ళు ఊరుతా ఉంటాయి. ఇది ఎక్కువ తోడేయటం మోటార్ వల్ల ఖరాబ్ అయిపోతున్నాయి అంతే. అలాగా ఇంకా శివుడు గుడికి అయితే లోపలికి వచ్చేసాం మధు. అక్కడ నందికి దండం పెట్టుకుంటాం కదా, నందేశ్వరుడికి దండం పెట్టుకుని లోపలికి వెళ్తాం కదా శివుడి దగ్గరికి. అక్కడ దండం అది పెట్టుకున్నాం. లోపల చక్కగా శివలింగాన్ని దర్శనం చేసుకోండి, చాలా మంచిది. చాలా మంచి ఫేమస్ అయిన గుడి. నాకు చూడాలనిపించి చాలా రోజులు అయింది కదా, వెళ్ళి మీకు కూడా చూపిందామని చెప్పేసి వచ్చాను అనమాట. చూడండి విగ్రహం దగ్గరికి లోపలికి రమ్మన్నారు. గుడి లోపలికి వెళ్ళి దర్శనం అది చేసుకొని, ఈ పక్కన కూడా అమ్మవారి గుడి ఉందమ్మా దర్శనం చేసుకోండి అంటేనే సరే అండి అని చెప్పేసి పంతులు గారిని అడిగాను. ఇది మొత్తం దీని గురించి వివరించి రాసి ఉంటుంది కదండి, ఎక్కడుందంటే బయట ఉందన్నారు. బయటికి వెళ్ళి చూస్తే ఇంతకీ లేదు. ఇక్కడ ఈ గుడి గురించి పురాణం రాసి ఉంటది కదండి, అది ఎక్కడుందని అంటే కొత్తగా పెయింట్ వేసారమ్మా అని చెప్పారనమాట. ఓహో అయ్యో అనుకున్నాను. లేకపోతే అది తీసేస్తే చదువుతాం కదా, అయిపోతుంది. మంచిగా అన్నీ తెలుసు వివరంగానే. అది నాకు పెద్ద తెలీదు, చిన్నప్పుడు ఎప్పుడో తెలిసిన విషయాలే తప్ప మళ్ళీ నేను వివరించి ఏం లేదు. మళ్ళీ ఇంకోసారి వెళ్ళినప్పుడు తీద్దాం. అప్పుడు రాసి ఉంటది కదా, ఈలోగా రాస్తారు కదా అన్నీ కూడా. ఇక్కడ 10 జ్యోతిర్లింగాలే రాసుంది. చాలా బాగా చేశారు గుడి అది కూడా, ఎంత బాగుందో. పైగా మాదు ఈ గుడికి మేము మా పెళ్ళైన కొత్తలో ఆషాఢంలో చిన్నమ్మాలు పిలిచారనమాట ఇంటికి. వెళ్ళాము. ఆషాఢానికి కొత్త ఆషాఢంలో పిలుస్తారు కదా, వెళ్తే మా అమ్మమ్మ
అది తిని నేను ఇక్కడ శివుడి గుడికి వెళ్ళండి అమ్మా, తొలేకాదశి అనమాట, ఆషాఢంలో తొలేకాదశి వస్తేని మనం కుడుములు చేసుకున్నప్పుడు వచ్చింది కదా తొలేకాదశి, ఆ తొలేకాదశికి వెళ్ళి చక్కగా అభిషేకం చేసుకొని రండి అని చెప్పేసి పంపింది. వెళ్ళి వచ్చామన్నమాట. అది బాగా గుర్తుంది నాకు. ఇంకా ఆ గుడికా నుంచి మేము వచ్చేస్తున్నాము, నరసాపురం బయలుదేరి మధ్యలో రాముడు గుడి కనపడింది, చక్కగా దండం పెట్టుకున్నాము. నరసాపురం వచ్చేసాక ఇక్కడ బాబా గుడి కనపడింది, ఇంకా ఆగేము. లోపలికి రాగానే హారతి చేతికి ఇచ్చి ఇవ్వమ్మా అని చెప్పేసి అన్నారు. చక్కగా ఆ రోజు లక్షవారం కూడానే, ఎంత బాగా దర్శనం జరిగిందో సరే, అంత చాలా హ్యాపీ అనిపించింది. చక్కగా ఈ 3 గుళ్ళకి నేను వెళ్తాను అనుకోలేంది, చక్కగా వచ్చాను. ఈశ్వరుడి గుడికి అయితే వెళ్తాను అనుకున్నాను, ఈ 2 గుళ్ళకి వెళ్తాను అనుకోలేదు. కానీ అక్కడ దర్శనం కూడా బాగా జరిగింది. ఇంక ఇక్కడ దర్శనం చేసుకున్నాక గోదావరి అవతలకి అయితే బయలుదేరాము. ఇంకా ప్రసాదం అయితే కేసరి ఇచ్చారా?